నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లపై మరోసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్కు గట్టి హెచ్చరికలు పంపారు. ఆందోళనలు అణిచివేసేందుకు నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్లో ఆందోళనలు చెలరేగినప్పుడు ఆ దేశాధికారులు వాటిని అణగదొక్కాలనుకోవడం సాధారణమన్నారు. ఈసారి కూడా అలాగే చేస్తే తాము జోక్యం చేసుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తామని బెదిరించారు. ఈ క్రమంలోనే ఇరాన్లో కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల కార్యకర్తలు వివరించారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన డొనాల్డ్ ట్రంప్ అవి నిరసనల సమయంలో తొక్కిసలాట వల్ల జరిగినవని పేర్కొన్నారు. దీనికి ఎవరినీ బాధ్యుల్ని చేయలేమని వెల్లడించారు. ఈ సందర్భంగా నిరసనకారులను ధైర్యవంతులుగా ట్రంప్ అభివర్ణించారు. నాటో, గ్రీన్లాండ్ అంశాలపై స్పందించిన ట్రంప్ తనకు అంతర్జాతీయ చట్టాలతో అవసరం లేదని తెలిపారు. తైవాన్ అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్ తాను అధికారంలో ఉన్నంత వరకు చైనా ఎలాంటి చర్యలకు దిగబోదని క్లారిటీ ఇచ్చారు. అమెరికా గ్లోబల్ పవర్గా అవతరించాలనే లక్ష్యానికి ఏదైనా హద్దులు ఉన్నాయని ప్రశ్నించగా తమ మనసు మాత్రమే దానిని అడ్డుకోగలదని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం నా మనసు మాత్రమే నన్ను ఆపగలదు. నాకు ఎలాంటి అంతర్జాతీయ చట్టాలు అవసరం లేదు. నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. తైవాన్ అంశంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఏం చేయబోతున్నారో ఆయనకే తెలుసు. కానీ ఒకటి మాత్రం గట్టిగా చెప్తాను, తైవాన్పై చర్యలకు పాల్పడితే నేను సంతోషించను అని చెప్పాను. నాకు తెలిసి ఆయన అలాంటి పనులు చేయడు. ఒకవేళ అమెరికాకు మరో అధ్యక్షుడు వచ్చాక తైవాన్పై నిర్ణయం తీసుకుంటారు. నేను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం జిన్పింగ్ ఈ పని చేస్తారని నేను అనుకోవట్లేదు అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. నాటో కూటమి రక్షణ లేదా గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవడం, ఈ రెండిట్లో ఏది ప్రాధాన్య అంశమని ప్రశ్నించగా అది తమ చాయిస్ అని పరోక్షంగా చెప్పారు ట్రంప్. మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా గ్రీన్లాండ్ కొనుగోలు, వెనిజువెలా కొత్త ప్రభుత్వం, ఇరాన్లో భారీ నిరసనలపై వైట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్ విషయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను సీరియస్గా తీసుకోవాలని ఐరోపా దేశాల నేతలకు ఆయన సలహా ఇచ్చారు. గ్రీన్లాండ్పై శత్రు దేశాలు ఆసక్తి చూపుతుండడం అమెరికాతో పాటు ప్రపంచ క్షిపణి రక్షణ వ్యవస్థకు ముప్పేనని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్లో చెలరేగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. అనేక మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలతో నిరసనలు చేపట్టారు. ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహల్వావి నిరసనలకు పిలుపునివ్వడంతో అవి మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను నిలిపివేస్తూ ఇరాన్ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ నిరసనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.